ఏమిటిది? నేను చెప్పేది విను. ఏం చెప్తారు? ఏ పాపం ఎరగనని, ఏ తప్పు చేయలేదని, అంతేగా. ఆడది భర్త అనురాగానికి పిచ్చిదవుతుంది, బిడ్డలపై ప్రేమకు పిచ్చిదవుతుంది. కానీ తన భర్త తన దగ్గరే నిజాన్ని దాచి మోసం చేస్తున్నాడని తెలిసాక కూడా ఏ భార్య అభిమానాన్ని చంపుకొని పిచ్చిదాల్లా పడి ఉండదండి. కావేరి, పవిత్రతో ఆనాటి నా సంబంధం జరిగిపోయిన గతాన్ని గురించి ఆలోచించేంత మూర్ఖురాలి కాదు. కానీ దేవత లాంటి పవిత్ర చావు బ్రతుకుల్లో ఉంటే కనీసం దగ్గరుండలేని మీ రాక్షసత్వంతోనూ, కన్న కొడుకుని కొడుకుని చెప్పుకోలేని మీలాంటి రాతిగుండుతోనూ ఇన్నాళ్ళు సంసారం చేసినందుకు నేను సిగ్గుపడుతున్నాను. ఆవేశంలో నిజాలు తెలుసుకోకుండా నాది మోసం అంటున్నావు, నన్ను అపార్థం చేసుకుంటున్నావు. జరిగిన దాంట్లో మీ తప్పేమీ లేదంటారు. మీకోసం కొవ్వొత్తిలా కరిగిపోయింది పవిత్ర. ఆమె శవాన్ని 10 మంది 10 రకాలుగా అసహించుకుంటున్నా మీకేమీ సంబంధం లేనట్టు నుంచున్నారే, ఆ ఒక్కటి చాలండి మిమ్మల్ని మీ నిజాయితీని అర్థం చేసుకోవడానికి. చనిపోయిన పవిత్రతో పాటు బ్రతుకున్న మిమ్మల్ని కూడా అంతమంది అన్ని నిందలు వేయకముందే మీరు ఆ మెళ్ళ పసుపుతాడు కట్టుండుంటే నేను చాలా సంతోషించేదాన్ని. ఇంకా మీ నిజాయితీతో నన్ను నమ్మించడానికి ప్రయత్నించకండి. ఈ ప్రశ్నకు ఆడది సమాధానం చెప్పలేదనేగా మీ మగాళ్ళ ధైర్యం. మగాడు లేకుండా ఆడది బ్రతకలేదనే రోజులు పోయాయి. ఆడది తన కాళ్ళ మీద తను బ్రతకలదని నిరూపించుకునే రోజులివి. అమ్మగారు, ఆ ఏళ మా మామను వదిలేసి నేను ఇక్కడికి వస్తే నాకు మా మామకి బుద్ధి చెప్పి నా సంసారాన్ని నిలబెట్టారు. అలాంటి మీరే ఇయ్యాల. మీ ఆయన మా ఆయనంత తెలివిగలడు కాదే. అందుకే మీ ఆయన మనసాపుకోలేక తప్పు చేసినా నీ కళ్ళ ముందే చేశాడు, అంతేగాని నేను మోసం చేయడానికి ప్రయత్నించలేదు. కానీ మా ఆయన చేసిన తప్పును తెలియకుండా నా కళ్ళే కప్పాలని చూశారు. కావేరి, ఏమిటమ్మా నువ్వు అనేది? అవునన్నయ్య, నేను ఆయనతో సంసారం చేయలేను. కావేరి, తోడబుట్టిన చెల్లెలే ఓ నాడు విడాకులు ఇప్పించన్నయ్యా నా ఇంటికి వస్తుందని తెలిస్తే నేను అసలు లా చదివేవాడినే కాదమ్మా. ముచ్చటైన నీ సంసారాన్ని చూసి ఎంతో పొంగిపోయేవాణ్ణి. నరుడు దృష్టికి నల్లరాయి పగులుతుందని బహుశా నా దిష్టే తగిలిందేమో. అమ్మా, నిన్నెత్తుకుని పెంచిన ఈ చేతులతో నీ కాపురాన్ని ఎలా కోల్దోయనమ్మా? అయితే నేను వస్తానన్నయ్య. ఆగమ్మా, ఎక్కడికి వెళ్తావు? డబ్బుతో నీలాంటి అన్నయ్యను కొనలేనేవో గాని విడాకులు ఇప్పించే లాయర్ని కొనగలననే నమ్మకం నాకుందన్నయ్యా. యువర్ ఆనర్, కట్టుకున్న భార్యకే నిజం చెప్పని ఈ మగాడి జీవితంలో ఇంకెన్ని రహస్యాలున్నాయో. రేపు ఈ కావేరిని మించిన మరో కృష్ణవేణి దొరికితే ఈ కావేరిని కూడా వదిలేయడం నమ్మకం ఏమిటి? అందుకే జీవితంలో ఒకసారి మోసపోయిన ఈమె మరోసారి మోసపోకూడదని, ఇలాంటి దుస్థితి మరోసారి కలగకూడదని కోరుకుంటు. కాబట్టి నా క్లయింట్ అభ్యర్థనలోని ఆంతర్యాన్ని గుర్తించి ఆమెకు విడాకులు ఇప్పించవలసిందిగా కోర్టు వారికి సవినయంగా మనవి చేసుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మిస్టర్ కళ్యాణ్, మీరు చెప్పుకునేది ఏమైనా ఉందా? యువర్ ఆనర్, లాయర్ గారి వాదనలో న్యాయం ఉంది, నా భార్య కోరికలో నిజం ఉంది. పెళ్లికి ముందే నా గత జీవితాన్ని నా భార్యతో చెప్పాలనే కనీస ధర్మాన్ని పాటించని నేను దోషిని. నాకు కష్టం కలిగించిన ఈ విడాకుల వలన తాను సుఖపడతానని నా భార్య నమ్మితే ఈ విడాకులకు నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. విడాకుల మంజూరు విషయంలో వివాదానికి తావివ్వకుండా ఉభయులు ఒప్పుకున్నందువల్ల శ్రీమతి కావేరి గారికి ఆమె భర్త కళ్యాణ్ నుండి విడాకుల మంజూరు. ఎవరు బాబు నువ్వు? నా పేరు ఆనంద్. మీరు విడాకులు ఇవ్వబోతున్న వీరిద్దరిలో ఒకరు నాకు మమ్మీ, ఇంకొకరు నాకు డాడీ. చూడు బాబు, నువ్వేదైనా మాట్లాడాలనుకుంటే బోన్లో నిలబడి మాట్లాడాలి. చూడు బాబు, ఈ భగవద్గీత మీద ప్రమాణం చేసి నేను చెప్పినట్లే చెప్పు. జడ్జి గారు, నాకు భగవద్గీత అంటే ఏమిటో తెలీదు, దేవుడంటే అంతకంటే తెలీదు. నాకు తెలిసిందల్లా మా మమ్మీ మా డాడీయే. అందుకే వాళ్ళ మీద ప్రమాణం చేస్తున్నాను. జడ్జి గారు, మిమ్మల్ని అడిగి కొన్ని విషయాలు తెలుసుకోవచ్చా సార్? అలాగే అడుగు బాబు. సార్, మీరు దేవుళ్ళంటి వారని
అందరికీ న్యాయం చెప్తారని అంటారు. మరి తల్లిదండ్రులు ఉండగానే పిల్లల్ని అనాథల్ని చేస్తుంటే అది తప్పని చెప్పలేము సార్. ఆ అన్యాయాన్ని మీరెందుకు ఒప్పుకుంటున్నారు సార్? నాకు ఆకలేస్తే అన్నం పెట్టే మమ్మీని నాకు కాకుండా దూరం చేస్తున్నారు. ఇకపై నాకు ఆకలేస్తే మీరొచ్చి అన్నం పెడతారా సార్? నేను పోగొట్టుకున్న అమ్మా నాన్న ప్రేమను మీరు నాకు కొనివ్వగలరా సార్? చెప్పండి సార్. చూడు బాబు, నువ్వు అడిగింది నిజమే. అందుకే నీకు మమ్మీ కావాలో డాడీ కావాలో చెప్పు. నీకు ఎవరంటే ఇష్టమో వాళ్ళ దగ్గరే నువ్వు ఉండేటట్టుగా ఏర్పాటు చేస్తాను. సార్, మీకు 2 కళ్ళున్నాయి కదా, వాటిలో ఒకటే ఉంచుతాను. కుడి కన్ను కావాలా ఎడం కన్ను కావాలా అని అడిగితే మీరేం చెప్తారు సార్? సారీ సార్, కోపంలో ఏదేదో మాట్లాడేశాను. మా మమ్మీ డాడీ ఇద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా ఒక్క రోజు కూడా ఉండలేను సార్. అందుకే మీరైనా చెప్పండి సార్, వెడిపోవద్దని. సార్, ఒక్కసారి మా మమ్మీతో మాట్లాడొచ్చా సార్? మమ్మీ, డాడీకి విడాకులిస్తే నేను నీ కొడుకును కాకుండా పోతానా? ఒకవేళ నన్ను నీతోనే ఉంచారనుకో మమ్మీ, అప్పుడు ఎవరైనా నిన్ను మా డాడీ ఎవరు అని అడిగితే నువ్వు ఏం చెప్తావు మమ్మీ? పోనీ నేను డాడీతోనే ఉన్నాననుకో, అప్పుడు డాడీ మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఆ కొత్త మమ్మీ నన్ను నీలాగే చూస్తుందంటావా? మమ్మీ, నువ్వు నాకు బోల్డన్ని కథలు చెప్పేవే. భర్త అడవికెళ్తే ఆయనతో పాటే అడవికెళ్ళిన సీత కథ చెప్పావు. భర్త చచ్చిపోతే ఆయన్ని బ్రతికించుకున్న సావిత్రి కథ చెప్పావు. కానీ ఎప్పుడూ ఇలా విడిపోయిన భార్యాభర్తల కథ చెప్పలేదే మమ్మీ. ఆ కథలు వింటున్నప్పుడు మా మమ్మీయే సీతని, మా మమ్మీయే సావిత్రి అని అనుకున్నాను. నేను అనుకున్నదంతా పొరపాటేనా మమ్మీ? నేను నమ్మిందంతా అబద్ధమేనా మమ్మీ? జడ్జి గారు, నేను అడిగిన దానికి మీరు జవాబు చెప్పలేదు, మా మమ్మీ జవాబు చెప్పలేదు. సరే కానివ్వండి, పెద్దవాళ్ళు మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. విన్నారా యువర్ ఆనర్? ఆ పసివాడు సూటిగా మిమ్మల్ని తన తల్లిని వేసిన ప్రశ్నలు విన్నారా? నిజానికి అవి మీకు వేసిన ప్రశ్నలు కావు, ఈ సమాజానికే వేసిన ప్రశ్నలవి. పసివాళ్ల లేత మనసుల్ని పట్టించుకోకుండా పంతాలకి పట్టింపులకి కోర్టుకెక్కి ప్రతి చిన్న విషయానికి విడాకులు కోరే ఆలుమగలు ఆ పసివాడి ప్రశ్నలకి సమాధానం చెప్పగలిగినప్పుడే విడాకులు తీసుకోవడానికి అర్హులు. పచ్చని పెళ్లి పందిట్లో మంచి ముహూర్తంలో 10 మంది పెద్దల ఎదుట పవిత్రంగా పడిన ఆ 3 ముళ్ళని న్యాయం పేరుతోనూ చట్టం పేరుతోనూ తెంపేసే హక్కు అధికారం మనకి లేవు యువరానర్. పసివాళ్ల శ్రేయస్సు దృష్ట్యా, సమాజ శ్రేయస్సు దృష్ట్యా భార్యాభర్తల్ని విడదీసే ఈ విడాకుల చట్టాన్ని రూపుమాపి విడివిడిగా జీవిస్తూ తమ బిడ్డల్ని అనాథల్ని చేసే భార్యాభర్తల్ని కలిపే చట్టాన్ని, కలిపే శాస్త్రాన్ని రూపొందించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. యువరానర్, డబ్బు మీద ఆశతో విడాకుల లాయర్గా ప్రసిద్ధి చెందిన నాకు నా మొదటి కేసు రోజునే ఇలాంటి పసివాడు ఎదురు నిలిచి ప్రశ్నలు వేసుంటే ఎన్నో కాపురాల్ని విడదీసిన పాపిష్టి వాడిని అయి ఉండకపోదును. యువరానర్, ఈ రోజు నుంచి నేను వేసుకున్న ఈ నల్లకోడు సాక్షిగా ఏ ఆలుమగల్ని విడదీసే ప్రయత్నం చేయను. శాయశక్తులా కలపడానికే ప్రయత్నిస్తాను. దట్స్ ఆల్ యువరానర్. చూడమ్మా కావేరి, ఇప్పుడు ఈ కాగితం మీద ఒక్క కలంపోటుతో మీ వివాహ బంధాన్ని నేను రద్దు చేయగలను. కానీ ఆ కలంపోటు ఈ పసివాడి గుండెల్లో ఎక్కడ గుచ్చుకుంటుందో అని భయంగా ఉంది. ఈ రోజు నీ కొడుకు అడిగిన ప్రశ్నలు విన్నావు, లాయర్ గిరీశం చెప్పిన మాటలు విన్నావు. అన్నీ విన్న నువ్వు మరొక్కసారి ఆలోచించుకొని నీ నిర్ణయాన్ని తెలియజేయటానికి మరి కాస్త వ్యవధినిస్తున్నాను. నాకు ఆకలిస్తే అన్నం పెట్టే మమ్మీని నాకు కాకుండా దూరం చేస్తున్నారు. ఇకపై నాకు ఆకలిస్తే మీరొచ్చి అన్నం పెడతారా సార్? నేను పోగొట్టుకున్న అమ్మా నాన్న ప్రేమను మీరు నాకు కొనిపెట్టగలరా సార్? మమ్మీ, డాడీకి విడాకులిస్తే నేను నీ కొడుకును కాకుండా పోతానా? ఆ కథలు వింటున్నప్పుడు మా మమ్మీయే సీతని, మా మమ్మీయే సావిత్రి అని అనుకున్నాను. నేను అనుకున్నదంతా పొరపాటేనా మమ్మీ? నేను నమ్మిందంతా అబద్ధమేనా మమ్మీ? డ్రైవర్, కారాపు, కాని వెనక్కిపోయి. జరిగిన యథార్థాన్ని చెప్పే అవకాశం కూడా కావేరి నాకు ఇవ్వలేదు బావా. బాబా,
తెలిసి తెలియని దాని మాటలకు అన్నీ తెలిసి నువ్వు కూడా బాధపడితే ఎలాగా? అనురాగం పంచుకున్న ఆడపిల్లగా మాత్రమే కావేరి నీకు తెలుసు. అనురాగంతో పాటు ఆత్మగౌరవానికి ఆప్యాయతకి గౌరవాన్ని ఇచ్చే కావేరి నాకు బాగా తెలుసు. అందుకే కావేరి లేని జీవితం చీకటని తెలిసినా కోర్టులో ఎదురు చెప్పలేకపోయాను. కావేరి మనసు గాయపరిచానే కానీ నయం చేయగల శక్తి నాకు లేదు. విధి నాకు ఇచ్చిన చివరి శాపం కావేరి ఎడబాటు.